జగన్మోహన్ రెడ్డి 10 సార్లు కరెంటు బిల్లులు పెంచి దాదాపు వినియోగదారుల మీద 32,000 కోట్లు భారం వేసి ఈరోజు అతన్ని ప్రజలు చీకొట్టి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కకు జరిపేశారు. అట్లాంటి ఆయన 11 సీట్లతో 11వ తేదీన ఉదయం 11 గంటలకు బయటకు వచ్చి ధర్నాలు మొదలుపెట్టారు. ఏదో పెద్ద వాళ్ళు చేస్తున్నటువంటి నీతి నిజాయితీ కార్యక్రమాల్లాగా. అసలు చూసిన జనాలు కూడా సిగ్గుపడుతున్నారు. అసలు దేనికి వీళ్ళు బయటకు వచ్చి ధర్నా చేస్తున్నారు అని. నువ్వే 10 సార్లు కరెంటు బిల్లులు పెంచేసి ఈ 6 నెలల్లో మా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పెంచారా? ఈ ప్రభుత్వం ఏమైనా పెంచిందా? పెంచకపోతే కానీ నువ్వు గజనీవి, ట్యాబ్లెట్లు వేయడం మర్చిపోయి ఉంటావు. కానీ కొంచెమైనా ఆలోచించాలి కదా. మీరే కరెంటు బిల్లులు పెంచి మీరే ధర్నాలు దిగుతున్నారు అంటే ఎలా ఉందంటే దొంగే దొంగ దొంగ నరిచినట్టుంది. ఎంత దారుణం. నువ్వే కరెంటు బిల్లులు పెంచేశావు. 10 సార్లు పెంచారు, ఒకసారి 2 సార్లు కాదు. కానీ ఈరోజు మీరు బయటకు వచ్చి కరెంటు బిల్లులు చాలా దారుణంగా పెరిగిపోయాయి, ప్రజలు ఏమైపోతున్నారు, ఇంకా పైగా ఆ పేపర్లో రాస్తారు ప్రజలు వణికిపోతున్నారట. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు 3వసారి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు యాక్చువల్గా 2014లో ఎంత తక్కువ కరెంటు ఎంత దారుణం అంటే 22.5 మిలియన్ల యూనిట్లు లోటుతో చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారు. అప్పచెప్పినటువంటి ఆ కరెంటుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు మిగులు విద్యుత్తో ఈ జగన్ రెడ్డి చేతిలో పెట్టడం జరిగింది. మిగులు విద్యుత్తో చేతిలో పెడితే అది ఏంటి, గత అప్పుడు 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఎస్టీ ఎస్సీలకు ఫ్రీ కరెంటు. అంటే ఎస్టీలు ఎవరు కూడా కరెంటు బిల్లే చూడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్టీలు కరెంటు బిల్లు చూడడం కాదు, ఆ బిల్లు పట్టుకొని వణికిపోయేవాళ్ళు. కరెంటు తీగలు పట్టుకుంటే కాదు, బిల్లు పట్టుకుంటేనే వాళ్ళకి షాక్ కొట్టేది. అసలు కరెంటు బిల్లు అంటే ఏంటో తెలియనటువంటి ఎస్టీ గూడాలు, ఎస్టీ పల్లెలు, హిల్టాప్ ఏరియాలు, గిరిశిఖర గ్రామాలు అందరూ కూడా కరెంటు బిల్లు వచ్చింది అంటే కరెంటు బిల్లు ఏమిటి అని ఆశ్చర్యంగా చూసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. 2 నెలలకి కరెంటు బిల్లు సామాన్యమైన మధ్యతరగతి కుటుంబాలకు 250, 300 బిల్లు వచ్చే వాళ్ళకి ప్రతి నెల 500, 600, కొంతమందికి 1000 రూపాయలు కూడా వచ్చేది నెలకే. నిజంగా ప్రజలందరూ వణికిపోయారు. ఆ వణికిన తాలూకా ఈరోజు నిజస్వరూపమే ఈరోజు మీరు 11 సీట్లతో పక్కన వచ్చారు. ఎంత నీతి లేని తనంగా మాట్లాడుతున్నారంటే బయటకు వచ్చి ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో మీరు అమ్మాయిల్ని ఇప్పటికి కూడా భయంకరంగా తిడతారు. ముఖ్యమంత్రి గారిని తిడతారు, ఉప ముఖ్యమంత్రిని తిడతారు, హోమ్ మినిస్టర్ని తిడతారు, ఆడవాళ్ళు ఎవరుంటే వాళ్ళని తిడుతుంటారు. కానీ వాళ్ళలో ఎవరిని అరెస్ట్ చేయకూడదు అంట. మళ్ళీ మీరు మాత్రం అక్రమంగా గత 5 సంవత్సరాలు అరెస్ట్ చేయొచ్చు. ఒక్క కనుసైగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు మీ టోటల్ ఏ గ్రూపు ఉండదు, అందరూ జైల్లో ఉండాలి నిజంగా. కానీ చంద్రబాబు నాయుడు గారు పద్ధతి అది కాదు. ప్రజలు మనకి పట్టం కట్టారు, మనం ప్రజల్ని రక్షిస్తూ ఎక్కడ అన్యాయం జరిగిందో చేసుకుంటూ వెళ్ళాలి. మన కక్షాదింపు చర్యలు వద్దు అన్నారు. మేము కక్షాదింపు చర్యలు కూడా ఈరోజు కాదు. మీరు రోజు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా అమ్మాయిల్ని తిడుతుంటే, ఇష్టానుసారంగా మీరు ఫోటోలు మార్పింగ్ చేసి పెడుతుంటే కనీసం అడగకూడదా, మాట్లాడకూడదా? దానికి వాళ్ళేదో పెద్ద నీతివంతుల్లాగా పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకొని మీరు వేసుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే మీ టీవీ, మీ ఛానల్, మీ పత్రిక ఉంటాయా? నా అక్క చెల్లెమ్మలు అని మాట్లాడతాడు ఆయన. ఈరోజు నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో ఉన్నాను. ఏ అక్క చెల్లెమ్మలకి ఏం చేసావయ్యా నువ్వు? నీ సొంత అక్క చెల్లెలకి ఎలాగో ఏం చేయలేదు. అసలు అక్క చెల్లెల గురించి మాట్లాడే అర్హత తనకు పూర్తిగా లేదు. తల్లిని బయటికి గెంటేసి మీ చెల్లి ఈరోజు ఆస్తి కాదు కదా, ఆవిడని కనీసం బయటకు నెట్టేశావు నువ్వు. ఆవిడ మీద కూడా ఇప్పుడు మాలాంటి ఆడపడుచుల మీద పేపర్లో రాశారు అంటే చూసాము, ఊరుకున్నాము, ఇది మా కర్మ అనుకున్నాం. నీ సొంత చెల్లి మీద ఎంత దారుణంగా రాసావయ్యా, రాయించావయ్యా నువ్వు. సొంత చెల్లి మీద, ఆమె వ్యక్తిత్వం మీద, ఆమెని ఏవేవో చెప్పెట్టి నాకే నోరు రావట్లేదు. ఆమె తండ్రి పేరు కూడా మార్చి నీ తండ్రికి పుట్టిన
మీ ఇద్దరిని ఆమె తండ్రి పేరు మార్చారంటే నువ్వెవరినా అనుమానిస్తున్నావు? నీ తల్లిని అవమానిస్తున్నావు. అలాంటి వాడికి నీకు ఆంధ్రప్రదేశ్లో అక్క చెల్లెల గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు?